అందరికీ నమస్కారం. ఈరోజు మనం తాండూరు హాస్పిటల్ అని చెప్పుకుంటున్నాం, కానీ తాండూరు జిల్లా హాస్పిటల్, డిస్టిక్ హాస్పిటల్ అనేది కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. ఎందుకంటే మీరు ఇక్కడ ఓపీ స్లిప్ చూడవచ్చు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఆపోజిట్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొడంగల్. అంటే తాండూరు పేరు ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా తాండూరు మాతా శిశు కేంద్రం కూడా లేని పరిస్థితి. ఆడ కూడా కొడంగల్ హాస్పిటల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, మన వైద్య కళాశాల గవర్నమెంట్ కొడంగల్ కాలేజ్ అని. అదేవిధంగా మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇక్కడనే తాండూరులోనే. ఇప్పుడు అన్ని రకాల వసతులు, హాస్పిటల్ కానీ, నర్సింగ్ కానీ, అదేవిధంగా పిల్లలకు చదువుకోవడానికి అన్ని వసతులు ఉన్నప్పుడు అదేదో తాండూరు మెడికల్ కాలేజ్ అని పెట్టుకున్నట్లు తప్పేమున్నది? తాండూరు మెడికల్ కాలేజ్కి అటు టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా, తాండూరుకు ఇంత పెద్ద వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ రావాల్సి ఉండే. అలాంటి పరిస్థితి నిత్యం వేల సంఖ్యలలో రోగులు కానీ వాళ్ళకు వైద్య సేవలు అందించే తాండూరు డిస్టిక్ హాస్పిటల్ కానీ, మాతా శిశు కేంద్రాన్ని మనము అస్తిత్వాన్ని కోల్పోయేటట్లు, తాండూరు అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా ఉన్నదని చెప్పేసి గంటాపదంగా తెలియజేసుకుంటాం. తాండూరు మెడికల్ కాలేజ్ మనం ఎందుకు చేసుకోలేము? మనకు అన్ని రకాల వసతులు ఉన్నప్పుడు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నప్పుడు ఇక్కడుండే వైద్యులను కానీ వీళ్ళందరినీ కూడా బయటికి పంపించే ప్రమాదం ఉంది. దాదాపుగా 2-3 సంవత్సరాలు ఇక కొడంగల్ పేరు మీదే, కాలేజ్ పేరు మీదే నడిచే విధానం ఉంది. కాబట్టి ఇక్కడికి జూనియర్ డాక్టర్లు కానీ వీళ్ళందరూ వస్తారేమో, కానీ ఇక్కడున్న సూపరింటెండెంట్ కానీ, వైద్యులు కానీ, సీనియర్లు అందరినీ కూడా మండలాలకు పంపించి ఇక్కడ మొత్తం కూడా గవర్నమెంట్ కాలేజ్ కొడంగల్ వాళ్ళ స్టాఫ్ని అంతా తీసుకొచ్చి పెడతారు. అప్పుడు మన బర్త్ సర్టిఫికేట్ కానీ, డెత్ సర్టిఫికేట్ కానీ ఏదున్నా కూడా కొడంగల్ గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పేసి వస్తుంది. రేపటి నాటి రికార్డుల ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇక్కడి నుంచి మళ్ళీ కొడంగల్కి వెళ్ళిపోయినప్పుడు మనం ప్రతి ఒక్కటి కూడా కొడంగల్కి వెళ్ళి తెచ్చుకునే ప్రమాదం ఉందని కూడా నేను తెలియజేస్తూ, మన దగ్గర ఉన్న వస్తువులను మనం ఎందుకు యూటిలైజ్ చేసుకోవద్దు. కాబట్టి బీజేపీ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇన్ని వసతులున్న మన గవర్నమెంట్ డిస్టిక్ హాస్పిటల్ కానీ, మాతా శిశు కేంద్రం కానీ, నర్సింగ్ కాలేజ్ కానీ, అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం మెడికల్ కాలేజ్, తాండూరు మెడికల్ కాలేజ్ అని చెప్పేసి మనం సాధించుకోవాల్సిన అవసరం ఉందని. కాబట్టి ప్రతి ఒక్క తాండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని, ప్రతి ఒక్క ప్రజల్ని కూడా నేను అందరినీ కోరుతూ, అందరు కూడా అన్ని పార్టీలు కూడా మాకు సహకరించాలని చెప్పేసి దీన్ని మేము ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారి దృష్టికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి తాండూరు మెడికల్ కాలేజు ఏర్పడే దిశగా మేము పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ దాదాపు కర్ణాటక, ఇక్కడ మిర్యాన్ కానివ్వండి, ఇక్కడ గుల్బర్గా స్టేడియం కానివ్వండి, అదేవిధంగా నిరుగుంద, ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు రోజు కొన్ని వందల సంఖ్యలో ప్రజలు ఇక్కడ వచ్చి ఆరోగ్యం మెరుగుపరుచుకొని పోతుంటారు. అయితే ఈ తాండూరు హాస్పిటల్ని కొడంగల్ హాస్పిటల్గా పేరు పెంచడం అంటే, అయితే దీనికి వచ్చిన నిధులు అంటే దీన్ని ఏం చేస్తారంటే కొడంగల్ అనే పేరు పెట్టి ఈ హాస్పిటల్కు నిధులు శాంక్షన్ చేసుకొని వచ్చి ఈ నిధుల్ని తీసుకుపోయి కొడంగల్ హాస్పిటల్కు పెట్టాలని చెప్పి సీఎం ముఖ్యమంత్రి గారు కుట్ర పన్నుతున్నారు. ప్రజలు దీన్ని గమనించాలి. ఇదే కనుక జరిగితే ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం మాస్క్ కూడా దొరకలేని దుస్థితి వస్తుందని చెప్పి కూడా ప్రజలు, తాండూరు ప్రజలు గ్రహించాలి. ఏవైతే అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీలు కానివ్వండి, వీళ్ళు అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారు మీరు వెంటనే స్పందించి మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడతారా, లేకపోతే చర్చిస్తారా? వెంటనే దీన్ని తాండూరు ఆసుపత్రిగా మార్చాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేదంటే తాండూరు ప్రజలందరినీ మరి ఒక ప్లాట్ఫామ్ పైకి తీసుకొని వచ్చి ఖచ్చితంగా మరి క్యాంప్ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మార్చరాదు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరును, మార్చరాదు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరును, మార్చరాదు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి పేరును, మార్చరాదు తాండూరు